త్వరలో అమలు కానున్న కొత్త పథకాలపై కలెక్టర్లకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై చర్చించనున్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు పారదర్శకంగా పకడ్బందీగా జరిగేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 26న నూతన పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. నూతన పథకాల అమలుపై నేడు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 26న ప్రారంభించనున్న రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా వ్యవసాయ, పౌర సరఫరాలు, భవనాల శాఖల అధికారులతో పాటు పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. వ్యవసాయానికి యోగ్యమైన భూములన్నింటికీ ఎకరానికి ఏటా 12,000 రూపాయలు ఇవ్వాలని ఇటీవల కేబినెట్ నిర్ణయించింది. అయితే రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, మైనింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలకు ఇచ్చినవి, ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రం రైతు భరోసా ఇవ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సుమారు 1,39,00,000 ఎకరాల్లో వానాకాలం పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. వ్యవసాయ యోగ్యమైన భూముల్ని గుర్తించేందుకు వివిధ శాఖలు సమన్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై సీఎం స్పష్టత ఇవ్వనున్నారు. దశల వారీగా నిధుల విడుదలకు సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇచ్చేందుకు ఈ నెల 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో సుమారు 38 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. వారిలో సుమారు 20 లక్షల మందికి భూమి ఉన్నట్లు రైతు బంధు నిధుల రికార్డుల ద్వారా గుర్తించారు. ఒక ఇంట్లో ఒకరికన్నా ఎక్కువ మంది కార్డులు ఉన్నాయి. వీటన్నింటినీ తీసేస్తే భూమి లేని పేద రైతు కూలీ కుటుంబాలు రాష్ట్రంలో సుమారు 11 లక్షలు ఉన్నట్లు అంచనా. అయితే గ్రామాల్లో ఉంటున్నవారు ఇతర వివరాల్ని క్షేత్రస్థాయిలో సేకరించాల్సి ఉంది. కొత్త రేషన్ కార్డులు ఈ నెల 26 నుంచి జారీ చేయాలని మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తున్నారు. కొత్త కార్డులతో పాటు పాత కార్డుల్లో సవరణలకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. సవరణల కోసం ఇప్పటికే 12 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా కొత్త కార్డుల కోసం సుమారు 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు రావచ్చని అంచనా. కొత్త రేషన్ కార్డుల కోసం ఆదాయ పరిమితిపై కూడా నేటి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. జిల్లాల్లో 95%, జీహెచ్ఎంసీలో 88% పూర్తయింది. కామారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో 98%, ములుగు, కరీంనగర్, సంగారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో 97%, మహబూబాబాద్, జగిత్యాల, సిద్దిపేట, ఆసిఫాబాద్, జనగాం, రంగారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాల్లో 96% దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. త్వరలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణాలపై అవగాహన, నిధుల బదిలీ తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గురుకులాల నిర్వహణ, జిల్లా స్థాయి పరిశీలన వంటి అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది.